ప్రియులరా, భక్తి గల తల్లుల గురించి చెప్పాలన్న. ఎవరమ్మా? తల్లులు చాలా ఇంపార్టెంట్ అండి. భక్తి గల తల్లుల గురించి కొంతమందిని మధ్యకు తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి దీపం ఎవరండి? ఇల్లాలి. అబ్బా, జ్ఞానం గల స్త్రీ అని ఇల్లు కట్టుకున్నబ్బా, ఏం చెప్తున్నారమ్మా నిజంగా. కానీ మరి అలా కట్టుకుంటున్నారా? అదొక ప్రశ్న. కాబట్టి జ్ఞానంతో మన ఇల్లు కట్టుకుంటున్నావా? ఆలోచించండి. అలాగే స్త్రీలు చాలామంది బైబిల్లో చాలామంది ఉన్నారండి. అందులో మనం చరిత్రలో మనం కాదు, మన తరం కాదు, రాబోతున్న తరం కాదు, ఎప్పటికైనా మరచిపోని స్త్రీలు ఇద్దరు ఉన్నారు కదండి. పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయబడిన, వారి పేరు మీద పుస్తకాలు రాయబడినాయి. ఒకటి ఎవరండి? ఎస్తేరు, రూతు. వెరీ గుడ్, బాగా చెప్పారు. వారి జీవితాలు ఎంత చక్కగా మాదిరిగా ఉన్నాయి, వారి బ్రతుకులు మనకి ఎంత మాదిరిగా ఉన్నాయి కదండి. అలాగే మరి శారమ్మ గురించి కూడా, ఇక్కడ ఎవరన్నా శారమ్మలో, శారమ్మ గురించి కూడా ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 21:8-9 వచనాలు మనం గమనించి చూసినట్లయితే, శారా కుమారుడిని మరి వాళ్ళు ఏం చేస్తున్నాడు, పాలు విడిచిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఇస్మాయిలు ఎవరిని? ఇస్సాకును కొద్దిగా చిన్న చూపు చూశాడు, హాలనగా మాట్లాడాడు. లేదంటే వారి మధ్య ఏదో సంథింగ్ జరిగింది. అది చూసిన శారా ఏమంది, ఈయన ఉంటే, ఇస్మాయిల్ ఉంటే ఏనాటికైనా నా కుమారుడికి ఇబ్బందే, నష్టం కలుగుద్ది. కాబట్టి ఇప్పుడు ఎవరు అబ్రహాంతో ఏమంటుంది, ఆమె కుమారుని పంపించేయండి అని చెప్పి. ఎందుకంటే ఇస్సాకు వాగ్దానం వలన పుట్టిన కుమారుడు, ఆమె హాగరు దాసీ కుమారుడు, అంటే శరీర సంబంధమైనదిని మనకి గలతీ పత్రిక 4:24 మనం చదువుదాం. నాలుగు 26 చదవమ్మా. పై 23 వచనంలో ఏం కనబడుతుందంటే, దాసి వలన పుట్టిన వారు శరీర సంబంధులు. శరీర సంబంధులు అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి శారా ఆగకుండా తొందరపడినందువలన, హాగర్నివ్వటం వలన పిల్లలు పుట్టారు. వారు ఏంటంటే శరీర సంబంధులు అంటున్నారు, అంటే లోకానుసారమైనటువంటి వారు. అయితే ఇస్సాకు ఏంటంట వాగ్దానం వలన పుట్టినవాడు. ఎప్పుడైనా పెళ్లి బారికి పుట్టిన వాళ్ళకే అధికారం, హక్కులు ఉంటాయి, కానీ ఉంపుడి కత్తికి పుట్టిన వాళ్ళకి హక్కులు ఉంటాయా? ఉండవు. ఏం నవ్వుతావు, నిజమే కదా. కాబట్టి 23 వచనం ఏం చెప్తుంది, దాసి వలన పుట్టినవాడు శరీర సంబంధులు కదండి. అలాగే వాగ్దానం వలన పుట్టినవాడు ఇస్సాకు. మనం ఎవరు అని చెప్తా. అయితే ఒక మాట మనం చూద్దాం. 26లో ఏమంటున్నాడు, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క వచనాలు మనం చూసినట్లయితే 26లో ఆమె తల్లి అంటారు. ఆమె తల్లి అంటే ఎవరు చెప్పండి? అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని రాయబడింది. అవునా కదా? ఉండాలగా. ఉంటే ఒక ఆయన, ఒకసారి నేనేమో బస్ స్టాప్లో కూర్చున్నా, మా పాపని బస్సు ఎక్కించాను, శ్రీకాకుళం వెళ్తుందన్నమాట. వెళ్తుంటే హాస్టల్కి వెళ్ళాలి, బస్సు ఎక్కించాను, కూర్చున్నాను.
ఒక ఆయన యెహోవా విట్నెస్ అనుకుంటాను, వచ్చాడు కుర్రోడే, మంచి జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసి క్యాప్ వేసుకొని వచ్చి పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పాపం కుర్రోడు మంచివాడు, సార్ మీరు పాస్ట్ గారా అన్నాడు. పాస్ట్ గారినే అన్నాను. అంటే మీకు ఈ వచనం తెలుసా అన్నాడు. ఏ వచనం అంటే ఇదే వచనం చూపించాడు. అందుకని మేము మీతో మాట్లాడుతున్నాం. చూపించి మన పరలోకంలో తల్లి ఉందండి అన్నాడు. పరలోకంలో తల్లి ఉందా అంటే యెహోవాకి భార్య ఉందా చెప్తున్నాడు. అలాగా ఎటువంటి బోధలు వస్తున్నాయి చూడండి. దినాలు భయంకరమైన దినాలు, బోధలు. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ ఏమన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు 26లో తల్లి అంటున్నాడు. తల్లి అని అన్నప్పుడు తల్లి అంటున్నాడు. గలతీ పత్రిక 4:24 పైన ఏం చెప్తున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు చూసినట్లయితే, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి అన్నాడు. ఏంటమ్మా అంటే ఒక ఉదాహరణగా చెప్పాడు అంతే తప్ప నిజంగా తల్లి ఉందని కాదు అక్కడ అర్థం. ఆయన వచ్చి ఏం చెప్తాడు మనకి, పాపం బైబిల్ చదవని వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగా పరలోకంలో తల్లి ఉంది, యెహోవాకి కూడా భార్య ఉంది, ఆయనకి పుట్టినాడు యేసు ప్రభు అని చెప్పుకొస్తున్నాడు అనమాట. అప్పుడు నేను దబ్బాడాను, నాయన నువ్వు ఇటువంటి తప్పుడు బోధలు చెప్పక బైబిల్ శ్రద్ధగా చదివిన వాళ్ళు అర్థం చేసుకొని నువ్వు చెప్పేది తప్పు అని గ్రహించగలుగుతారు. కానీ బైబిల్ సరిగ్గా చాలామంది ఈరోజు చదువుతున్నారా, చాలామంది బైబిల్ చదవట్లేదు. అటువంటి వాళ్ళు తప్పుడు మార్గంలోకి నడిపించినాడు అవుతావు. ఇటువంటి పని నీకు సరికాదు. నాకు కొంతగా అంత ఫాస్ట్గాను కాబట్టి కొంత వాక్యం తెలిసింది కాబట్టి నేను అర్థం చేసుకోగలిగాను. అర్థం చేసుకున్న వాళ్ళు నీకు తప్పు మార్గంలో నడిపించినాడు అవుతావు, జాగ్రత్త, దేవుని ఉగ్రతకి నువ్వు గురి అవుతావు, జాగ్రత్త అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ శారం చేసింది ఏంటంటే, ఈ యొక్క శరీర సంబంధమైన హాగరు పిల్లల్ని తరిమివేసి తన కుమారుడిని వారసుడిగా చేసింది, వాగ్దానానికి వారసుడిగా చేసింది. మనం కూడా ఎవరై ఉన్నామండి, మనం కూడా క్రీస్తునందు మనము అబ్రహాము ద్వారా మన వాగ్దాన పిల్లలము కదా. అది విశ్వాసం, మనం విశ్వాసులకు తండ్రి అబ్రహాం యొక్క సంతానం మనం అందరం కూడా. అంటే విశ్వాసులకు తండ్రి అంటే మరి సంతానం కదా. ఇంకా మనకి సంతానం మన తాత ఇంకొకరు చెప్పాలి, ఇంకొకరు ఉన్నారు, కరెక్ట్ కాదు తమ్ముడు ఎవరమ్మా, అంజులు విశ్వాసులు అయ్యారు కదా, మనందరూ అంజులే కదా, అంజులు విశ్వాసులు, యూదులు కాక అంజులు. మనకి తాత ఎవరంటే ఎవరమ్మా, పౌరు కాదు, కరెక్ట్ ఛాన్స్ చెప్పండి. మొట్టమొదటిగా అంజుడు క్రైస్తుడిగా అయ్యింది ఎవరు, కొర్నేలి, అవునా కదా, తప్పదా? కాబట్టి మొట్టమొదటి కొర్నేలి కదా. కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని మర్మాలు కొద్దిగా అలాగా అని చూచిన గడికి ఏదో చెప్తున్నాం అనుకోండి. కాబట్టి కొర్నేలు మొట్టమొదటిగా అంజీల్లో నుంచి రక్షణ పొందాడు కదా, మొట్టమొదటి క్రైస్తవుడు ఆయన అయ్యాడు. ఆ తర్వాత మనం అందరం కదా. కాబట్టి అదొకటి మరి గుర్తుంచుకోండి. కాబట్టి శారం ఏం చేసింది, తన కుమారుడికి వాగ్దానం తాలూకా ఆశీర్వాదాలు పొందేటట్టుగా చూసింది. కాబట్టి ఆ తల్లి ఎంత ప్రయాసపడింది, తన కొడుకే సమస్త ఆశీర్వాదాలు పొందుకోవాలి, వాగ్దానం వీడే పొందాలనే ఆశ కలిగి తనకి ఒక సవతి తాలూకా కుమారుడిని, సవతిని కూడా నెట్టివేసింది. కాబట్టి శారమ్మ తన కుమారుడికి మేలు చేసింది. మనం కూడా మన పిల్లలు కూడా మరి వాగ్దానం సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునేటట్టు మనం చూడగలుగుతున్నామా, అది ఒక ప్రశ్న. శారం చేసిందిగా, కాబట్టి ఇస్సాకు మరి వాగ్దాన ఫలాన్ని పొందాడు. కూడా మనం కూడా వాగ్దాన ఫలం పొందుతున్నామా, పొందేటట్టు మన పిల్లల్ని మనం అలా తయారు చేస్తున్నామా అన్నది సారాన్ని బట్టి మనం కొంత నేర్చుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 1:13 హన్నా గురించి మనం చూద్దాం. హన్నా ఎవరు భార్య అమ్మా, నాకు వినబడలే,
ఆ, ఆ, ఎల్కానా. ఎవరండి? ఎల్కానా, కరెక్టే. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ఈ ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, ఒకటి అన్న, రెండు పెనిన్న, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే పిల్లారా, మనం గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క అన్న 13వ వచనంలో చూసినట్లయితే పిల్లలు లేనందున చాలా దుఃఖంతో బాధతో ఉండి ఆమె ప్రార్థన చేసింది. 11వ వచనంలో చూసినట్లయితే నాకు ఒక కుమారుడిని దయచేయమని అడిగింది కదా. ఏం కుమార్తెని ఎందుకు అడగలేదు? ఆడపిల్లలు వద్దా? ఏమా ఆడపిల్లలు వద్దా? మగపిల్లలే కావాలా? చెప్పండి, కారణం ఎందుకు అడిగింది అలాగే చెప్పగలరు ఏమన్నా? ఏంటంట ఎందుకు మగపిల్లాడిని అడిగింది? ఎందుకంటే ఆ కాలంలో ఏలీ కుమారులు మార్గం తప్పిపోయి వారి ఇష్టానుసారంగా మందిరానికి వచ్చిన వాళ్ళతో సైనిస్తూ వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక ఆ ఏలీ తర్వాత ఆ యొక్క మందిరాన్ని నడిపించడానికి సరైన వ్యక్తులు లేరు కనుక దాన్ని నడిపించాలి అంటే ఎవరు నడిపించాలి? మగపిల్లాడే నడిపించాలి, యాజకత్వం చెయ్యాలి. కాబట్టి మగపిల్లాడినే కోరుకుంది. ఆడపిల్లలు వద్దని కాదు, అక్కడ ఆడపిల్ల చెడ్డదని కాదు. అక్కడ యాజకత్వం చేయటానికి మందిరం ఆ ఏలీతోటే ఆగిపోకుండా ముందుకు కొనసాగాలన్న ఆలోచన ఆవిడ కలిగింది. చూడండి ఎంత మంచి ఆలోచన. సేవ ఆగిపోకూడదు, పరిచర్య ఆగిపోకూడదు, దేవుడికి చెందవలసిన మహిమ ఆగిపోకూడదు. ప్రజలందరూ ఏమైపోతారు ఇటువంటి వాళ్ళు తయారైతే అని చెప్పి ఏం చేసింది? మగపిల్లాడు కావాలని కోరింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె మందిరంకు పోయి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటుంది. అయితే ఆక ఏలి వచ్చి ఏమంటున్నాడు? ఏమి ఇంకా మత్తురాలివే ఉన్నావా? ప్రార్థన అయిపోయింది కదా, ఇంకా నువ్వు మత్తురాలే ఉన్నావా అని అంటాడు. అంటే ఆమె ప్రార్థన చేస్తుంది కానీ శబ్దం పైకి రావట్లేదు. ఈ దినాల్లో ప్రార్థన చేయమంటే తాపులు ఈసిపెట్టి ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థనలు అంత గట్టిగా చేస్తున్నారు. అప్పుడు ఏం చెప్పాలా? మంచి స్పీడ్ మీద చేసేస్తున్నామంట. కాబట్టి ఇక్కడ హన్న ఎలా చేసిందండి? నెమ్మదిగా చేసింది. పెదాలు కదులుతున్నాయి కానీ మాట పైకి రావట్లేదు. ఈరోజు ప్రార్థన చేయమంటే ఇంకా అడ్డు ఆపు ఉండదు, మొత్తం అంతా గంట సేపు చేస్తారు ప్రార్థన. ఆమె కొద్దిసేపు చేసింది పైకి వినబడలేదు, కానీ దేవుడు విన్నాడు. ఎవరికి ఇక్కడ గమనించండి, ఏలీకి వినపడలేదు ఆమె ప్రార్థన, కానీ ఎవరికి వినపడ్డది? దేవుడికి వినపడ్డది కదా. కొన్నిసార్లు గట్టిగా చేస్తేనే వినపడుతుందని కాదు, నువ్వు నెమ్మదిగా చేసినా, నీ హృదయంలో చేసినా దేవుడు వింటాడు కదండి. దేవుడు మన హృదయాలు పరిశీలించే దేవుడు కాబట్టి దేవుడు విన్నాడు. ఆమెకి ఏం చేశాడండి? బిడ్డనిచ్చాడు. సరే, కన్నంటనే బిడ్డని తీసుకెళ్ళి ఈ మొక్కుకుంది ఏంటి? నేను నీకు ఇస్తాను అని మొక్కుకుంది. మొక్కు ప్రకారంగా వెళ్ళి ఇచ్చింది కదండి. వెంటనే ఇవ్వలేదు. ఇస్తే ఏలి ఎలాగా పోషిస్తాడు? తల్లిపాలు కావాలి కదా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఉన్నట్టు పిండిపాలు దొరకట్లేదు, లాక్టోజిన్ కానీ అయ్యేం దొరకట్లేదు, అప్పుడు ఏం లేవు కదా. కాబట్టి తల్లి దగ్గర పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఏలీకి ఇచ్చింది. ఇచ్చి ఏమంటుందో చూడండి, మంచి మాట. 28వ వచనం. ఓకే, చూడండి, పాలు ఇడిచే వయసు అంటే ఎంత ఉంటుంది సార్? చెప్పండి అమ్మా. 5 సంవత్సరాలా? 3 సంవత్సరాలు మానిపించేస్తారు. 3 సంవత్సరాలు మానిపించేస్తారు కదా. 5 సంవత్సరాలా? ఇంక కొంతమంది 6 సంవత్సరాలు కూడా తాగే వాళ్ళు ఉన్నారు. పాలు విడిచిన తర్వాత, బిడ్డ ఆరోగ్యంగా నిలబడిన తర్వాత తీసుకెళ్ళి మందిరానికి అప్పగించింది. ఏమని చెప్పింది తమ్ముడు? కాబట్టి అంటే నేను ఏదైతే దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నానో, ఏదైతే మొక్కుకున్నానో
ఆ మొక్కును బట్టి నేను ఆ బిడ్డను తీసుకొచ్చి నీకు అప్పగిస్తున్నానయ్యా. ఈయన ఇక్కడే ఉండి యెహోవాకు యెహోవాకి సేవ చేస్తాడన్నాడు. మన ఈ దినాల్లో పిల్లలు పుట్టకపోతే ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటా? ఆ పిల్లడు పుడితే నీకే ఇస్తాను ప్రభు అని కదా. కాస్త పెద్ద అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయిస్తానంట, డాక్టర్ చేయిస్తానంటావు కదా. పిల్లలు పుట్టాక పెద్దలు అయ్యాక మన వాగ్దానం మర్చిపోతాం కదా. కానీ ఈమె మర్చిపోయింది కాదు. ఆమెకున్న గొడ్డురాలోని నింద తొలగించాడు దేవుడు, సవతి పోరు నుంచి విడిపించాడు దేవుడు కదండి. కాబట్టి ఆమె ఏం చేసిందట, తీసుకెళ్ళి మొక్కుబడి ప్రకారంగా దినాల్లో మీ మందిరానికి నాకు ఆ డబ్బులు వస్తే నేను మందిరానికి దశమ భాగం ఇస్తానంటారు. ఒక ఆయన అన్నాడు, భూమి కొంటున్నాం బ్రదరు, అది సెటిల్ అయితే అమ్ముతున్నాం సెటిల్ అయితే అందులో దశమ భాగం ఇస్తాం. టికానా లేదు మనిషి, అమ్మేసాడు, వెళ్ళిపోయి ఇక్కడికి వస్తే అడుగుతారని ఇంకో చర్చికి వెళ్ళిపోతున్నాడు. ఏం న్యాయం చెప్పండి? అవునా కాదా? లేదా జరగట్లేదా? జరుగుతున్నాయండి. మరి ఒప్పందాలు చేసేస్తారు, అయిన తర్వాత మర్చిపోతారు. మరి సహోదరి అయితే దేవునికి తన మనసులో ఒప్పుకుంది, ఆ కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కూడిక పెట్టి దేవుని స్తుతిస్తోంది, దేవునికి కనపరుస్తుంది. చూడండి ఎంత మంచి. అలాగే హన్నా కూడా బిడ్డని కన్నది, ఆ బిడ్డని ఏదైతే ఒప్పుకుందో ఆ మొక్కుకుందో ఆ మొక్కు చెల్లించింది. మొదటి శారా బిడ్డ వాగ్దానం ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలు పొందేలాగున బిడ్డను పెంచుకుంది, బిడ్డను జాగ్రత్తగా చూసుకుంది. ఇక్కడ హన్న తన మొక్కు తీర్చుకుంది దేవుని ఎదుట. ఆమె యథార్థవంతురాలుగా కదండి. అంతేకాదు సేవకి ఇచ్చింది బిడ్డని కదండి. ఏలి కూడా దేవుడు దర్శనం ఇవ్వలేని కాలంలో ఆ దినాల్లో అంట అరుదంట. 3 అధ్యాయాలు కదా ఉంటుంది. ఆ దినాల్లో దేవుని యొక్క మాట్లాడడం చాలా అరుదైన దినాల్లో ఏలి కూడా మాట్లాడని దేవుడు ఆ బాలుడితో మాట్లాడాడు. చూడండి ఎంత గొప్ప సంగీతం. ఇక్కడ ఇంకొక విషయం నేను మర్చిపోయాను. ఆ బాలుడు అక్కడనే ఆమెను అక్కడనే ఆ యెహోవాను మొక్కెను అంటారు కదా. చూడండి అన్నమాట. అప్పుడు వాడు అంటే చిన్నవాడు, దేవునికి ఎలా మొక్కుకోవాలో కూడా నేర్పింది. వాళ్ళిచ్చే ప్రాయంలోనే మొత్తం నేర్పించిందండి. దేవుడి పట్ల భక్తి, దేవుని కదండి, దేవుని ప్రేమించడం, దేవుని ఎందుకు భయభక్తులకి వెళ్ళి ఉండటం నేర్పించింది. ఆ బాలుడు ఏం తెలుసు, వెంటనే దేవునికి ఆరాధన చేసాడు. మన పిల్లలు ఉన్నారా? చర్చికి రమ్మంటేనే రారు కదమ్మా. వస్తారా? పిల్లలు ఆడుకుంటామంటారు కదా, గ్రౌండ్కి వెళ్ళిపోతారు. లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ట్యాబ్ పెట్టుకొని గేమ్ ఆడుకుంటారు. చర్చికి రమ్మంటే రారు. కానీ ఆ బాలుడు ఎప్పుడైతే ఆ మందిరానికి అక్కడే దేవుడికి మొక్కాడట. నిజంగా తల్లి ఎలా పెంచిందో చూడండి అమ్మ. మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని? భక్తి కలిగిన తల్లులు కదండి. మూడోది మనం చూద్దాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు. అక్కడ మనం చూసినట్లయితే, నీ యందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను అంటాడు. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఫెయిత్ ఈజ్ ఇన్ యూ అంటున్నాడు కదండి. అదే విశ్వాసము నీ యొక్క అవ్వలో ఉన్న విశ్వాసము, లేక నీ తల్లి అయిన యూనికేలో ఉన్న విశ్వాసము నీలో కూడా ఉంది అని. అంటే ఆ తల్లి ఆ కుటుంబంలో ఆ విశ్వాసం అలాగ పిల్లలకు కూడా కొనసాగి. ఎంత భక్తి అండి కదా. దాన్ని బట్టి ఎటువంటి విశ్వాసం అని చెప్పాడండి? నిష్కల్మషమైన విశ్వాసం కలిగినాడు. అంటే డౌట్ లేని విశ్వాసం. ఇది అవుతుందా అవదా, అవునా కాదా. ఒక ఆయన అంట పాస్ట్ గారే, నాలాంటి పాస్ట్ గారే, వర్షం పడకూడదని ప్రార్థన చేసేటంట. వెళ్తే వసే ఆ గొడిగలగి అన్నాడంట.
ఏమడిగాడట, వస్తే ఎందుకైనా మంచిదంటే కొడుకు, నువ్వు చేసింది ఏంటి ప్రార్థన? వర్షం పడకూడదని ప్రార్థన చేసావు, మళ్ళా నీకు విశ్వాసం లేదా, మళ్ళీ కొడుకు ఎందుకు తీసుకున్నావు? అవునా కదా? కాబట్టి ఈ దినాల్లో విశ్వాసం ఎలాగ ఉందండి? ఇప్పుడు యూనికేలో ఉన్న విశ్వాసం ఎలాగుంది? లోయలో ఉన్న విశ్వాసం ఏముంది? అటువంటి విశ్వాసం పిల్లలకు కూడా నేర్పింది. మనం కూడా మన పిల్లలకి నేర్పాలి. వాళ్ళకి ఎవరైనా అడిగారు అనుకోండి, కనుక్కొనేసి వెంటనే తీసి ఇచ్చకూడదు. మన డబ్బులు ఉన్నాయి కానీ ఏం చేయాలి, అరే నువ్వు ప్రార్థన చేయరు దేవుడు పెన్ను ఇస్తాడని. ఆ 2 రోజులు ప్రార్థన చేసి నువ్వే పెన్ కొనుక్కి తీసుకెళ్ళి, అరే దేవుడు ఇమ్మన్నాడు రా అని అంటే అది విశ్వాసం కలుగుద్ది కదమ్మా. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడని చెప్పాలి. అవునా కదా? నేను చెప్పింది నేను అర్థమవుతుందమ్మా? పిల్లలకి ఏం నేర్పాలా? నువ్వు ప్రార్థన చేయరా, దేవుడు తప్పకుండా ఇస్తాడు అని పిల్లల్ని దేవుడి మీద ఆధారపడేటట్టు చెయ్యాలి. కరెక్టేనమ్మా? మనం అలా చేస్తామా? అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో చూసినట్లయితే జాన్ మార్క్ తల్లి మరియ కదా, ఆమె ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఏమని? పేతురు చెరసాల్లో ఉన్నాడు, పేతుర్ని దేవా విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. కానీ పేతురు వచ్చి తలుపు తడితే ఏమంటున్నారు? దెయ్యమేమో. వాళ్ళు నమ్మట్లేదు. ఓదేని చిన్నది ఆలకించిందా? పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టింది. నువ్వు పిచ్చిదాని చెప్తున్నావు కానీ నువ్వు పిచ్చిదానివి. అక్కడ రోమ సైన్యం మధ్య బంధించి పెట్టేస్తే ఎలాగొస్తాడమ్మా అని అనుకుంటున్నారు. ఇలా నేను చెప్పింది కరెక్ట్, నేను గుర్తించాను అంటుంది కదండి. నేను వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మట్లేదు. ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండట్లేదు, నమ్మట్లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా కదమ్మా. మార్తా నీకు ఎందుకు డౌట్ పడుతున్నావు? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. వీళ్ళేమో ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం లేదు. ఆ చిన్నపిల్ల గుర్తుపెట్టింది స్వరం కదండి. ఇది అంటాడు ఆ యోహాను సువార్తలో అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు కదా. అంత మంచి మాట. ఆ చిన్న బిడ్డ విన్నది గుర్తుపట్టింది. ఈరోజు మనం వింటున్నామా? గుర్తుపడుతూ ఉన్నామా? వారికి విశ్వాసం ఉందా? విశ్వాసం లేకనే ప్రార్థన చేస్తున్నారు. మనమైతే ఎలా చేస్తున్నాం? మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. మీరు అడిగిందల్లా పొందేమంటాడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో. అడిగిందల్లా మనం పొందితమని విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. యాకోబు పత్రికలో అంటాడు, మీరు ద్విమనస్కులై ఉండకండి, అవుతుందా అవదా అని అనుమానం పెట్టుకోకండి, అడిగితే నేను ధారాళంగా ఇచ్చే దేవుడిని అంటూ ఉన్నాడు. కాబట్టి మంచి మాటలు కదా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆ విశ్వాసం ఆమె యునేకల్లో ఉంది, తర్వాత లోయలో కూడా ఉంది. కాబట్టి బిడ్డను అలా పెంచారు. అది నిష్కపటమైన విశ్వాసం, అది నీలో కూడా ఉంది అని దేవుని స్తుతిస్తున్నాడు పౌలు. ఎంత మంచి మాట అండి. చాలా విశ్వాసం చాలా ముఖ్యండి. విశ్వాసం ఊపిరి వంటిది. కాబట్టి పిల్లరా విశ్వాసం. తర్వాత మరొక మాట మనం చూసుకుందాం. టైం అయిపోయిందని చెప్తే నేను ముగించేస్తాను. యొక్కేబేతు గురించి అనుకున్నాం. ఎవరు యొక్కేబేతు? నువ్వు చెప్పదు, పాత్రలు చెప్పేస్తే అలా కాదు, చెప్పాలి. చెప్పండి అమ్మా, ఎవరమ్మా యొక్కేబేతు? ఎవరు? మోషే తల్లి. కరెక్ట్గా చెప్పారు, నేనే చెప్పానులేండి. యొక్కేబేతు ఏం చేసి చూడండి 2:7. ఆ దినాలలో ఫరో ఏం చేశాడంటే ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా పెరిగిపోతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు.
బలంగా ఉన్నారు కదండి. కాబట్టి వీళ్ళు కానీ ఇంకా పెరిగిపోతే మన మీదే అటాక్ చేస్తారు. ఎవరైనా శత్రురాజు వస్తే వాడికి సపోర్ట్ చేస్తారు. మన పని అయిపోయింది. వీళ్ళు విస్తరిస్తున్నారు, బలపడుతున్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారమ్మా? ఐగుప్తులో గోషేను ప్రాంతంలో ఉన్నారు. శ్రేష్టమైన భూమిలో ఉన్నారు. మంచి ఫలభరితమైన భూమిలో ఉన్నారు. ఏ పంట వేసినా నూరంతల పంటే కదండి. ఏ మొక్క వేసినా బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది. అటువంటి భూములు, శ్రేష్టమైన భూమిలో తీసుకెళ్ళి పెట్టాడు. ఎవరండి? యోసేపు తన కుటుంబాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు కదండి. ఇప్పుడు అయితే పిల్లరా గమనించండి, అక్కడ రాజు ఏమనుకున్నాడంటే యోసేపు చనిపోయాడు, యోసేపు అన్నదమ్ములు చనిపోయారు, అప్పుడు వాళ్ళందరూ చనిపోయారు. యోసేపుని ఎరగని ఒక రాజు ఫరో, ఆయన ఫరో అన్నది టైటిల్ అండి. మరొక ఫరో వచ్చాడు. వాడు ఏం చేశాడంటే వీళ్ళు ఇలా పెరిగిపోతున్నారు. ఎందుకు వాళ్ళు జనం అంతగా పెరిగిపోతున్నారు? ఫ్యామిలీ ప్లానింగ్ లేదు వాళ్ళకి కదమ్మా. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంతో 12వ అధ్యాయంలో ఆదికాండంలో? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు లేదా? ఆ యొక్క వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. నెరవేర్చి ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగాన్ని అభివృద్ధిపరిచి బలపరిచి విస్తరింపజేస్తూ ఉన్నాడు. అది ఈ యొక్క ఫరోకి భయం వేసింది. భయం వేసి ఏం చేశాడు? వీళ్ళు ఇలా విస్తరిస్తే మనం బలహీనం అయిపోతాం రా, రేపొద్దున మనల్ని ఓడిస్తారు. కాబట్టి మంత్రసానులతో చెప్తాడు, ముందు వాళ్ళు డెలివరీ అయితే వెళ్ళి మగపిల్లాడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే ఉంచండి అని. ఆడపిల్ల అయితే వీళ్ళకి పరిచయం చేస్తుంది, సాకిరీ చేస్తుంది. మగపిల్లాడైతే తిరగబడతాడేమని మగపిల్లని చంపిమన్నారు. కానీ ఆలుపడి యుక్తికి ఏం చేశారు? మాకంటే వాళ్ళు చాలా అమ్మమ్మ ఎంత మాట అండి. మనం చురుగ్గా ఉంటామా? సోమరిపోతులమా? చురుగ్గా ఉంటామా? యాక్టివ్గా ఉంటామా? చురుకుగా ఉండడం ఒక గొప్ప వరం అంటాడు కదండి, గొప్ప వరం. కాబట్టి ప్రియులారా ఏం చేశారంటే వాళ్ళు బతకనిచ్చారు. అప్పుడు వాళ్ళని పిలిచి అడిగినప్పుడు, అయ్యా వారు మాకంటే చురుకైన వాళ్ళు, మేము రాకమునిపే వాళ్ళు పురుడు పోసేసుకుంటున్నారు పిల్లలంటే, అయితే ఒక పని చేయండి, తీసుకెళ్ళి మగపిల్లల్ని తీసుకెళ్ళి నైల్ నదిలో వేసేయండి అని చెప్పారు. అప్పుడు ఫరో కనబడకుండా కొంతకాలం చక్కగా చాలా అందగాడు మోషే, చాలా ముద్దొచ్చేవాడు అన్నమాట. అటువంటి వాడిని చంపడానికి ఇష్టం లేక జమ్ము పెట్టిలో పెట్టి ఆ యొక్క నదిలో పెట్టినప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళినప్పుడు జమ్ము పెట్టిలో చూసి ఆ పిల్లాడిని తీసుకొచ్చింది. ఎందుకు మోషే అని పేరు మోషే అని ఎందుకు పేరు పెట్టారు? నీటి నుంచి తీయబడ్డది కాబట్టి మోషే అని పేరు పెట్టారు. పెట్టిన తర్వాత మోషే అని పేరు పెట్టింది. తర్వాత ఆ పిల్లాడికి పాలిచ్చి పెంచాలి కదా. అక్క దూరం నుంచి చూసి ఏం చేసింది? మరి దాదిని తీసుకురానా అని సొంత తల్లిని తీసుకొచ్చింది. చూసారా? ఏ పిల్లలనైతే చంపాలని చూశాడు, ఏ ఇజ్రాయేలీల్ని నాశనం చేయాలని చూశాడు, ఆ యొక్క ఇజ్రాయేల్ ఆ యొక్క యూదుని తీసుకెళ్ళి పక్కలో పెట్టాడండి. పక్కలో బల్లులో పెట్టాడు. ఇంకా ఆయనే కూడిచ్చి ఆయనే భోజనం పెట్టి బట్టలకొని చదువు చెప్పించి అన్నీ చేసి పెద్దవాడిని చేశాడు. ఎవరినైతే కాదనుకున్నాడో వారినే తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆయన పక్కలో పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మహిళరా గమనించి చూసినట్లయితే ఆ తల్లి అంటే ఉగ్గుపాలతో దేవుని యందు భయభక్తులు నేర్పించింది. ఇజ్రాయేల్ గురించి, తన యొక్క ప్రజల గురించి, తన యొక్క తర్వాత జాతిని గురించి ఉగ్గుపాలతో చెప్పింది కనుక, నేర్పించింది కనుక ఆయన ఐగుప్తీయుడు ఈ యొక్క ఇజ్రాయేలీని యూదుని కొట్టినప్పుడు కోపంతో వాడిని కొట్టి ఇసుకలో పాతి పెట్టేశాడు కదమ్మా. ఇక్కడ మన దాన్ని బట్టి మనకి ఏం జరుగుతుంది? ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఇజ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తీ దాసరికం నుంచి విడిపించాడు. ఆ తల్లి ఆ బిడ్డను కానీ 3 నెలలు భద్రంగా దాచింది కాబట్టి ఇజ్రాయేలీలకి గొప్ప రక్షణ, అంటే వారికి ఆ విడుదల, ఐగుప్తు దాసిని విడుదల కలిగి. ఆ తల్లి ఆ బిడ్డ పట్ల ఎంత జాగ్రత్త వహించింది, పాలిచ్చి పెంచింది. దాంతో పాటు తన యొక్క ప్రజల మీద
తన దేవుడి మీద భక్తిని, ప్రజల మీద అభిమానాన్ని పెంపొందింపజేసింది. కాబట్టి ఆయన గొప్ప నాయకుడయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి నాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. తర్వాత మోషే వస్తాడు కదండి. ఒక ఆయన అన్నాడు, అలెగ్జాండర్ను వీళ్ళు అన్నారు, మేము గొప్ప గొప్ప రాజ్యాలు జయించవచ్చు, కానీ మాకంటే గొప్ప నాయకుడు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు. నాటి నుంచి నేటి వరకు ఆయన నాయకుడిగానే ఉన్నాడు. అవును కదమ్మా, అవునా కాదా? మొన్న అమెరికాలో ట్రంప్ ఏమంటున్నాడు, జీసస్ ఈజ్ స్టిల్ కింగ్ అంతేనా పెట్టాడు. ఆయనే ఇంకా రాజు అని చెప్పాడు. చూసారండి, భక్తి కలిగిన వారు. స్టిల్ హీజ్ ద కింగ్, నిజమే ఆయన రాజు. ఆ యొక్క శిలువ మీద కూడా యూదుల రాజు అని రాసిపెట్టాడు. ఆయన రాజే, నేటికి ఆయన రాజే. కాబట్టి పిల్లరా, మోషే ద్వారా మోషేని తల్లి అలాగా ఉగ్గుపాలతో పెంచి భయభక్తులు నేర్పించి తన జాతి మీద అభిమానం, తన జాతి యొక్క వివరాలు చెప్పింది. కాబట్టి ఆయన గొప్ప నాయకుడిగా అయ్యాడు. మరొక మాట, సమయం అయిపోయిందా? మరొక మాట చెప్తాను. ఆదికాండం 27:12-13 వచనాల్లో చూసినట్లయితే రిబ్కా గురించి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వీళ్ళంతా మంచి తల్లులండి, పిల్లల్ని పెంచి దేశానికి, ప్రజలకి కదండి అది ఒక చక్కగా అందించారు. మన పిల్లల తాగుబోతుల కింద, తిరిగిబోతుల కింద, ఉద్యోగం లేక సద్యోగం లేకుండా అమ్మాయిలంటే తిరిగి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్లు, డ్రగ్స్కి అలవాటు పడిపోయి కదండి. ఇప్పుడు వచ్చిన జనరేషన్ అయితే, అంటే మిమ్మల్ని కాదు నేను అంటుంది, జనరల్గా జరుగుతుందండి. చాలామంది తల్లులు చెప్తున్నారు కదండి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి అమ్మాయిలంటే తిరిగి తల్లిదండ్రులు ఇన్నాళ్ళు కనీ పెంచి పెద్ద చేస్తే తల్లిని తండ్రిని మాట కాదని ఎవడో అనామకుడితో పట్టుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళా ఒక 4 రోజులు 2 నెలలకు సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ ఎందుకు? ఇంటికి వచ్చిన తల్లి అయినా ప్రేమిస్తుంది, పేగి తెచ్చుకుని పుట్టిన బిడ్డ కదా, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? పిల్లలు మనం అలా పెంచుతున్నాం. దేవుడు ఎందుకు భయభక్తులు మనం పెంచుతున్నామో లేదా? మన ముందే సారా దేవుని యొక్క వాగ్దానానికి ఆశీర్వాదాలు పొందుకునేటట్టు కుమారుని చేసుకుంది. రెండోది ఎవరిని చూసామండి? రెండోది ఎవరిని చూసాం? అన్నాను చూసాం. అన్న తన బిడ్డను దేవుడికి ఇచ్చింది, దేవుని పరిచర్య ఆగిపోకుండా కొనసాగడానికి చూసింది. మూడోది చూసినట్లయితే, మూడోది లోయి యూనికే, వాళ్ళిరువురు యొక్క విశ్వాసం బిడ్డలో కూడా ఇచ్చారు. మంచి విశ్వాసంతో పెంచింది. అది నీ యందు కూడా ఉంది అని నేను రూఢిగా చెప్తున్నాను చెప్పింది. నాలుగవది మనం చూసాం కదా, యోకేబెతు, ఎవరు? మోషే తల్లి. మోషేను ఆ రీతిగా తీర్చిదిద్ది గొప్ప నాయకుడయ్యాడు. లక్షలాది ప్రజల్ని మరి ఐగుప్తు నుంచి విడిపించి 40 సంవత్సరాలు నడిపించాడు. దేవునితో ముఖాముఖిగా సీనాయి పర్వతం మీద మాట్లాడాడు కదండి. ఆయన ముఖం ఎంతో తేజస్సుతో నిండుకుంది. ఇజ్రాయేల్ చూడలేకపోయారు. అంత గొప్ప నాయకుడు నా తల్లి అన్నదండి. నిజంగా ఎంత గొప్పది. మనం ఎలాగున్నాం? మన పిల్లలు రేపు మీరు పెళ్ళిళ్ళు అవుతాయి, రేపు మీ పిల్లల్ని కూడా పెంచాలి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళ కోసం చెప్తున్నాను, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి చెప్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మంచి చాలా మర్మం జాగ్రత్తగా ఆలకించాను. సాతాను గడు ఏం చేస్తాడు తెలుసమ్మా? ఇప్పుడు రానున్న జనరేషను దేవునికి చెందకూడదని వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఈ సెల్ ఫోన్కి అలవాటు చేశాడు. సెల్ ఫోన్లకి అలవాటు చేసాడు, గేమ్స్కి అలవాటు చేసేసాడు, డ్రగ్స్కి అలవాటు చేసేసాడు, అలా బానిసలుగా చేసేసాడు. క్లబ్లు వచ్చేసాయి, ఇంకేవో వస్తున్నాయి కదండి, వీకెండ్లు వచ్చేసి జనాలు దూరం. ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మరు, ఇంగ్లాండ్, ఇప్పుడు యూకే ఆ ప్రాంతాల్లోనంట చర్చిలు ఖాళీ అట. కానీ వచ్చిన వాళ్ళు 10 మంది 15 మంది వస్తారట. ముసూలు మాలాంటి వాళ్ళు వస్తారట, యవనస్తులు ఎవరు రారంట. అదే ఎక్కువ పార్టీ అలా తిరుగుతున్నారు. కాబట్టి సాతానుగాడు రానున్న జనరేషన్ దేవునికి జనం పెరగకూడదని కావాలని వాడు కుయుక్తితో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం యుక్తి కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు యేసుప్రభు పుట్టినప్పుడే 2 ఏళ్ల లోపల అందరినీ చంపించేశాడు సాతానుగాడే.
అవునా కదా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. అలాగే రిబ్కా గురించి కూడా ఒక మాట చెప్పాలని. ఒకవేళ నా తండ్రి నన్ను కడిగి చూసినను, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడిగా తెలిసిన యెడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పాడు. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చింది, నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా ఎద్దకు తీసుకొచ్చామని చెప్పాడు. చాలు చాలు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మనం యాకోబు మోసగాడు అంటారు. మోసగాడా? చెప్పండి అమ్మా. అమ్మా ఏనా బోరు కొడుతుందా? ఆపేద్దాం. యాకోబు మోసగాడా? చాలామంది మోసగాడు అంటాడు. అరే ఆ చిక్కుడికాయలు కూర నాకు ఇవ్వరా అని అంటే నేను ఇవ్వను అన్నాడు. అతని జ్యేష్ఠత్వం ఇస్తావా అని అన్నాడు. అంటే ఇస్తాను అన్నాడు. నువ్వు ఇస్తానంటేనే కదా ఇచ్చాడు. దొంగిలించాడంటే దొంగిలించాడా? లేదు లేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పాయింట్. తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏమంటుంది తల్లి? ఏమంటుంది? ఒరే మీ నాన్న పెద్దోడికి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు, ఏటమాసం తీసుకురమ్మంటున్నాడు. నేను చెప్పినట్టుగా చెల్లి చేసి వెళ్ళి ఆ ఏటమాసం పలానా ఏట పట్టరని నేను చేసి మీ నాన్నకి ఏది రుచో నాకు తెలుసురా, నేను వండి పెడతాను, నీకెందుకు వెళ్ళి తీసుకురండి. అమ్మ అది చెప్పవే, ఇప్పుడు వెళ్ళానంటే నాదేమో నొన్నన శరీరము, అన్నయ్యదేమో అంత రోమాలు ఇంటికి ఎక్కువ ఉంటాయి, తడిని చూస్తే తెలిసిపోద్ది, నాకు దేవుని కాదు శాపాలు మిగులుతాయి తల్లి, నేను వెళ్ళను బాబు, నేను వెళ్ళను అన్నాడు. అంటే తల్లి ఏమంటుంది? వెళ్ళరా అంటుంది. నేను చూసుకుంటాను, నా శాపం మీద నా మీదకి ఎటువంటి తల్లి చూడండి కదా. తప్పు చేయమని చెప్తుంది. చెడ్డదా? కాదు కాదు. చెడ్డదా? చెడ్డది కాదండి. అమ్మా జాగ్రత్తగా ఆలకించండి. చెడ్డది కాదు. ఎందుకంటే ఆమె కడుపులో ఉన్నప్పుడే దేవుడు ఆమె చెప్పాడు. ఏమని చెప్పాడు? పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు అన్నాడు కదా. రోమపత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పుట్టక మునిపే దేవుడు ఎవరిని అనుకున్నాడు? యాకోబుని అనుకున్నాడు కదమ్మా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వాగ్దానం, దేవుడు నేను గర్భంతో ఉన్నప్పుడు నాకు దేవుడు చెప్పాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, అయ్యో నా కడుపులో ఏంటి ఇలాగ గోలైపోతుంది, అది మొట్టపల్లి అది కొత్త ఫస్ట్ ఇష్యూ. ఇద్దరు ఉన్నారు, ఏంటి బాధ అనుకో భయపడిపోయింది. దేవుడిని ఆశ్రయించాడు, దేవుడు చెప్పాడు భయపడద్దు, నీ కడుపులో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు కుమ్ములాడుకుంటున్నారు, కాబట్టి నేను ముందని, కాబట్టి నువ్వు భయపడొద్దు, పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడు అని చెప్పాడు. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఆ నింద ఏదో నా మీద రాని, శాపం ఏదో నా మీదకి రాని, నువ్వు మాత్రం దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి పని చెయ్యవు. ఇప్పుడు మంచిదా చెడ్డదా? మంచిదే కదా. యాకోబుని ఏదైతే నేను తల్లి బాధ అలాగ ఉంటుంది నా బిడ్డ అసలట ఈ యాకోబునేమో తల్లి బాగా ప్రేమించింది రిబ్కా. యాసావునేమో ఇస్సాకు ప్రేమించాడు. ఇస్సాకు మంచి కూర మంచి మాంసం కావాలి. కానీ యాకోబు తల్లి చాటును పెరిగినటువంటి వాడు, తల్లికి సహాయంగా ఉన్నటువంటి వాడు. అందుకే వంట చేసాడు బాగా. చిక్కుడికాయలు కూడా ఎక్కడొచ్చింది? అది తల్లికి నేర్చుకున్నాడు. అలా అమ్మేసింది, ఎంత వేస్తుందో, ఎంత కారం వేస్తుందో, ఎలా కోస్తుందో అంతా చూసి నేర్చుకున్నాడు. అందుకే వండగానే ఆ వాసనకి ఈయన పాపం తట్టుకో, జాగ్రత్తతో ఏం చేస్తా తెచ్చిపెట్టు తీసే అన్నాడు ఆయన కదండి. చూసారా ఆ తల్లి ప్రేమ? నా కొడుకు దీవింపబడాలి, ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టింది. దేవుడి వాగ్దానాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ పట్ల దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావా? నెరవేర్చుకోవటానికి శాపమైనా పర్వాలేదు, నేను భరిస్తానని అన్నది. ఇక్కడ యాకోబు తప్పు చేశాడా? ఎటువంటి తల్లి చెప్పండి. ఇప్పుడు యాకోబు పుట్టిన ఎవరండి? యోధా గోత్రం నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. యాకోబు లేకపోతే ఎక్కడిది? అవునా కదా? చెప్పండి అమ్మా. హుషారుగా లేరు, ఆకలి వేస్తున్నట్టు కదమ్మా. కాబట్టి అంతగా ఆమె వాగ్దానాన్ని నిలుపుకోవడానికి శాపాన్నైనా సహిస్తాను, కానీ దేవుని వాగ్దానం జరగాలి,
దేవుని చిత్తం జరగాలి అనే కోరిక కలిగి ఉంది రేపుక. అంత మంచిది చూడండి. కాబట్టే ఈ యాకోబుకి పుట్టిన లేయాకు పుట్టినటువంటి వాడు 4వ వాడు ఆయన మరి యూదా కడుపు నుంచి వచ్చిన వాడే దావీదు నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఆవిడ అలా చేయకపోతే నిజంగా తల్లి భక్తి కలిగిన తల్లే కాదా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన తల్లే కాదా? జాగ్రత్త అమ్మా, మంచి మాటలు మళ్ళీ మనకు దొరకవు. కాబట్టి అది ఎలాగయ్యింది. కాబట్టి వీళ్ళ మరొక మాట, యేసు తల్లి అయిన మరియా మన అందరికీ తెలిసిందే. సమయం అయిపోతుంది. 37 నుంచి 38 వచనాలు చదువుకుందాం. అడ్డుకుందా సైడ్ ఆ ముందు పెట్టి అమ్మ ముగించేదా? ఎంతమంది శ్రద్ధగా ఉందా? ఇంట్రెస్ట్గా ఉందా? చెప్పండి అమ్మా. ఇంకో గంట సేపు చెప్తానంటారా? అంటే అమ్మా ఇటువంటివి అందరూ చెప్పరు. మా సంఘాల్లో వెళ్తాం కానీ ఏదో స్వస్థతల గురించి అది ఇది చెప్పేసి ముగించేస్తారు. ఇటువంటి లోతైన విషయాలు చెప్తారా? చెప్పరు. తెలుసుకోవాలి, మనం చదవాలి, నేర్చుకోవాలి కదమ్మా. ఇలాగా మరి సిస్టర్ గారికి ఎంత దేవుని చూడండి, ఎంతమందికి భోజనం పెడుతుంది, డబ్బులు ఖర్చు అయినా మంచి వాక్యాన్ని అందిస్తుంది. ఎందుకు? మీరు బలపడాలి, మీరు దీవింపబడాలి. ఆ తల్లుల్లాగా మీరు మంచి తల్లులైగా ఉండాలి. మీ పిల్లలు మంచి స్థాయిలో మీరు చూడాలి. ఇప్పుడు తను కూడా తన పిల్లల కొరకు ఎంతో ఏడ్చింది. నాకు తెలుసు ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడ్డదో, ఎంత ప్రాకులాడిందో. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి ప్రయోజకులు అయ్యారు కదమ్మా. దేవుడు అదోడు ఎవరు విడిచిపెట్టినా ఆయన మనల్ని ఏడవడు. కాబట్టి ప్రియులారా, యాకోబు ఒక్క మాట ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకు, కానీ యాకోబు 28వ అధ్యాయంలో వెళ్ళి పారిపోతున్నాడు. కానీ ప్రార్థన చేయలేదు, దేవుడే దర్శనం ఇచ్చాడు. నువ్వు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు కదమ్మా. తల్లితో వాగ్దానం చేశాడు. ఇక్కడేమో అసలు ప్రార్థన కూడా చేయలేదు. 15వ వచనంలో 28-15 చూసినట్లయితే దేవుడే దర్శనం ఇచ్చాడు. అది ఇక్కడ ఇచ్చినది ప్రార్థన చేయలేదు, దేవుడు దర్శనం ఇచ్చి ఆశీర్దిస్తున్నాడు. అమ్మా దేవుడు ఏర్పరచుకుంటే కనుక నీవు ఎక్కడున్నా, అరణ్యంలో ఉన్నా, ఆ చీకటి రాత్రిలో నువ్వు రాయి మీద పడుకున్నా ఆశీర్వాదం ఎలాగమ్మా కుమ్మరిస్తాడు దేవుడు నీ మీద. అవునా కదా? అడగలేదు అసలు, కానీ దేవుడే దర్శనించి ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే. తర్వాత ప్రియులారా, వేరొక మాట చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పింది. అంటే దేవుడు చెప్పింది ఏదైనా జరిగి తీరుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సంఖ్యాకాండంలో అనుకుంటాను కదా, అందులో ఏమంటాడంటే 23:19 అంటాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. అంటే నరుడు అబద్ధం ఆడతాడని చెప్తున్నాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. అందుకు మరి ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నాను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిను అన్నాడు. ఇక్కడ మనం గమనించండి, ఇప్పుడు నేను పురుషుడిని ఎరిగిన దానని అన్నా. నేను గర్భవతి ఎలాగవుతానయ్యా? ఊరందరూ నన్ను వెలివేస్తారే, నేను ఎక్కడ వ్యభిచారం చేశానంటారే, నేను తప్పని చేశానంటారే, నా బంధువులు నన్ను దూరం చేస్తారే, తల్లిదండ్రులు దూరం చేస్తారే కదమ్మా. వాళ్ళ యూదుల ఆచార ప్రకారంగా పెళ్లి కాకుండా గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చెప్పమన్నారు. వాళ్ళ యూదుల ఆచారమా కాదా? ఏదైనా సరే వాళ్ళు కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, వెలివేసినా పర్వాలేదు, నిందేసినా బాధ లేదు, కానీ దేవుని చిత్తము నా పట్ల జరుగుగాక అని. ఏముందండి? ఎంత చక్కగా. ఎందుకు ఆ ఊర్లో ఇంకెవరు లేరా? మరియే ఉందా? ఏమా ఇంక ఊర్లో ఎవరు లేరా? మరియే ఉందా? అంటే ఆమె పురుషుని ఎరుగని స్త్రీ. ఆ దేవుడు ఎందుకు క్లియర్గా రాయించాడంటే అందులో ప్రత్యేకత ఉంది. పురుషుని ఎరగని స్త్రీ అంటే ఆ దినాల్లో ఎంతమంది ఉన్నారో, అందుకే అంతమందిలో ఈమెను ఎన్నుకున్నాడు. ఈమె భక్తిపరురాడు. ఒక మాట అంటుంది చూడండి, ఏ మాట అంటుంది?
నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది అంటుంది. నా ప్రాణము ప్రభువుని, ఇంకా కడుపులో ఉన్న బిడ్డను. ఇప్పుడు ఎలిజబెత్ 6 నెలలు అని చెప్పింది గాబ్రియేలు దూత కదండి. ఆ ఇద్దరికి యేసుక్రీస్తుకి బాప్తిస్మా యోహానికి 6 నెలలు తేడా. కాబట్టి పిల్లరా ఏమండి, తన నిందైనా పడ్డది, బాధ అయినా పడతాను, ఏమైనా పర్వాలేదు, దేవుడు చెప్పింది జరుగు తీరుతుంది. కాబట్టి అందుకు నేను ఆయన్ని అంగీకరిస్తున్నాను, ఆయన్ని నేను గణపరుస్తూ ఉన్నాను అని చెప్పి. ఆయన జన్మ ఇవ్వకపోతే మనకు రక్షణే లేదు. ఇవ్వకపోవడం దేవుడి కాదు ఇంకొకలే. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు ఎలాగైనా తన కార్యం చేసుకుంటాడు. కానీ ఆమె కూడా భక్తి పడాలి, ఆమెను గౌరవించవచ్చు, కానీ ఆమెను మనం పూజించకూడదు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ ఏం చేస్తారంటే మరీని పూజిస్తారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు కరెక్ట్గా చెప్పాలి, అమ్మా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు విమానం మీద నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చాడండి. విమానంలో నుంచి ఎవరు వచ్చారమ్మా? మీరు చెప్పాలా? ఎంపీ ఎమ్మెల్యే వచ్చాడు. వస్తే పార్టీ వాళ్ళందరూ వెళ్ళి దండలు పట్టుకుని వెళ్ళారు. అందరూ వెళ్ళి ఎమ్మెల్యే దిగ్గానే ఆయనకి దండ వేశారు. వేస్తారా? ఒకడు మాత్రం అలాంటి తీసుకెళ్ళి ఏం చేశాడంట, విమానానికి వేసాడంట. ఎవరు చేశాడండి? ఎందుకు అలా చేసావంటే, అయ్యగారు ఇక్కడ ఉంటుండే విమానానికి వేసాడు. నేను అయ్యగారు మూసుకొచ్చింది కదా, అయ్యగారిని అన్నారంట. అలాగుంది. కాబట్టి ఆమెను గౌరవించవచ్చు, మంచిది, కన్యక భక్తురాలు, మంచిగా ఆమెను గౌరవించవచ్చు, విలువచ్చు. కానీ మనం ఆమెను ఆరాధించుకోవాలి. ఆరాధించదగ్గవాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఇది చూడండి, కానాను పెళ్లి విందులో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి చెప్తే ఇంకా నా సమయం రాలేదని. అవునా కదా? ఎక్కడ మీకు ఒక మాట గుర్తు రావాలి, విలువైన మాట చెప్పండి. తల్లి రికమెండేషన్తో కొడుకు కదా. అందుకే అంటాడు 1 తిమోతి పత్రిక 2:5 ఏం రాశాడంటే, దేవునికి నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తు అను నరుడు అన్నాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు మరి అన్నాడా? యేసుక్రీస్తు అన్నాడు. చదవండి ఆ మాట. ఆయన ఎవరో క్లియర్గా చెప్తున్నాడు, యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి పిల్లరా మన జాగ్రత్త. మరి మంచిదే. మరి గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు, పురుషుని ఎరిగిన స్త్రీ, భయభక్తి కలిగిన స్త్రీ, వాక్యాన్ని ఎరిగిన స్త్రీ. అందుకే ఆమెను ఎంచుకున్నాడు. నీవు కూడా అలాగున్నట్లయితే, నువ్వు అలా పరిశుద్ధంగా జీవించినట్లయితే, పవిత్రంగా జీవించినట్లయితే, లేఖనాలను ఎరిగిన దానివైతే, దేవుడు కూడా నీ ద్వారా ఆయన కార్యము చేయించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. వేరొక కార్యం చేయించుకోవాలని ఆశపడుతున్నాడు. నీ వంశాన్నే మార్చాలని చూస్తున్నాడేమో ఇలారా. కాబట్టి నీవు అలాగున్నట్లయితే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. మరొక మాట నేను చెప్పి లాస్ట్ ముగిస్తాను. మొనికా అన్న ఒక స్త్రీ, సెయింట్ అగస్టిన్ గారి తల్లి. ఆమె ఈ అగస్టిన్ అన్న అతను 19వ సంవత్సరం చిన్న ప్రాయం నుంచే అన్నిటికీ అలవాటు పడ్డాడంట. ఒక్కటి లేదని కాదు, అన్నీ ఉన్నాయి. అలా చెడిపోయి తల్లి ఎంత చెప్పినా వినేవాడు కాదు. కానీ తల్లి కన్నీటి ప్రార్థన కొన్ని సంవత్సరాల బిడ్డ కొరకు ప్రార్థించింది. ఈ దినాలలో తల్లులు అలా ప్రార్థిస్తున్నారా? విలాప వాక్యంలో ఏముందండి? రేయి మొదలు జామున ఎలాగట అలా ఏ కుమ్మరించారా? ఒక బొట్టైనా రాలుతుందా కళ్ళంట? అమ్మా ఒక బొట్టైనా రాలుస్తున్నావా తల్లి? నీళ్ళు కుమ్మరించినట్ట. నీళ్ళు కదా, బొట్టే రావట్లేదు. మరి ఆ దేవుడు ఏంటంటే చెప్పండి. అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఏ మొదటి లేచి నీ బిడ్డల కొరకు ఏడ్చి కన్నీరు కారిస్తే దేవుడు వింటాడు. ఆ తల్లి కన్నీరు, ఆ కన్నీటి ప్రార్థన. ఒక ఆయన అన్నాడు భక్తుడు, ఆ తల్లి కన్నీటిలో నుంచి అయినా యేసు పాదాల దగ్గర కొట్టుకొచ్చాడట. చూడండి ఎంత చక్కటి మాట. ఆ తల్లి కన్నీరు అలా ఒక వరదలాగా
ఆయన్ని మోసుకొచ్చి ఆయన పాదాల దగ్గర యేసు పాదాల దగ్గర తీసుకొచ్చినారు. ఆయన మహాభక్తుడయ్యాడు. ఆయన ఒక గొప్ప బిషప్ అయ్యాడు. మరి బైబిల్లో ఆయన గురించి గొప్ప చరిత్ర రాయబడి ఉంది. కాబట్టి నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఈ బిడ్డను ఎలా పెంచుతూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు మనం ఎంతమంది తల్లి గురించి చెప్తున్నామండి? మొట్టమొదట శారా, తర్వాత ఏమో అన్న, మూడోది ఎవరమ్మా? యూనికే, అది అవ్వ, నాలుగోదేమా యోకోబెతు, మోషే తల్లి. వీళ్ళంతా భక్తులా కాదా? తర్వాత ఐదోది రెబకా కదండి. రెబకా యాకోబుకి కానీ చూడకపోతే, యాకోబు కూడా యోధా వచ్చేవాడా? యోధా వంశం నుంచి యేసుక్రీస్తు ఇంత గొప్ప చరిత్ర. ఇటువంటి తల్లులు చూడండి పిల్లరా. తర్వాత ఎవరు చెప్పండి? తల్లి అయినా యేసు తల్లి అయిన మరియా. అంటే యేసు తల్లి అయిన మరియా అని చెప్పాడు ఒక ఆయన. ఎందుకు అలా చెప్పారంటే యేసును బట్టి తల్లి అని చెప్పాడు, కానీ మరి కుమారుడు అనలేదు. ఏమన్నాడమ్మా? మరియ కుమారుడు యేసు అనలేదు. చాలా అర్థం ఉందిలో, చాలా అర్థం ఉమ్మిడి ఉంది. మరియ కుమారుడైన యేసు అని అనలేదు, కానీ యేసు తల్లి అయిన మరియా. ఇప్పుడు యేసు వలన తల్లికి పేరు వచ్చింది, అంతే కదా అని చెప్పి. కాబట్టి పిల్లరా, మరి యేసు తల్లి అయిన మరియా. చివరిగా మోనికా గురించి మనం చెప్పుకున్నాం కదమ్మా. చక్కటి మాటలు దేవుడు మనకి వినిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మీ అందరికీ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆశపడుతూ, మీరు అలా మంచి తల్లులయ్యి మీ పిల్లల్ని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమ కొరకు వాడబడేటట్టు వాటిని పెంచి పెద్దవాళ్ళు చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.